హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్స్ టు మై ఛానల్ సాకేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు సీజనల్ వెజిటేబుల్ బోడ కాకరకాయ, కాకరకాయ అంటారు దీన్ని. వర్షాకాలం వస్తాయి, ఎంతో మెడిసినల్ వాల్యూ ఉన్నాయి. కాకరకాయలని కర్రీ రూపంలో మనం తీసుకుంటాం. ఈరోజు నేను మీకు బోడ కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను, రండి. ఇందుకు కాను నేను ఇక్కడ 1/2 కిలో బోడకాకరకాయలు తీసుకుంటున్నాను. ఇందుకు కాను ఒక పెద్ద నిమ్మ సైజు చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. చింతపండు నానేలోపు మనం పులుసులో వేసుకునే ఉల్లిగడ్డలు, ఈ చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిగడ్డని కట్ చేసుకోండి పెద్ద పెద్ద ముక్కలుగా. ఇలా చిన్న ఉల్లిపాయలు అయితే ఇలా ఘాట్లు పెట్టేసుకొని వదిలేయడమే. చాలా టేస్టీగా ఉంటుందండి పులుసులో. ఇవి తీసి పెట్టుకొని పక్కన ఇప్పుడు బోడకాకరకాయలని కట్ చేసుకుందాము. పులుసు చేస్తున్నాం కదండి, ఇలా హాఫ్కి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక ఆయిల్ వేడెక్కగానే అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, వేసుకోవాలి. చిట్పటాయించగానే ఇందులోకి ఇందాక కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు, బోడకాకరకాయ ముక్కలు దీంట్లో వేసేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి.
నెమ్మదిగా ఒకసారి కలపండి దీన్ని. కలిపి మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూద్దాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చూసారా, హాఫ్ బాయిల్డ్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, మరొకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెడదాము. ఈలోపు ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దీన్ని పిసుక్కుందాము. మూత తీసి ఇందులోకి చింతపండు పులుసు పోసుకుందాము. ఇందులోకి ఒక 2 కరివేపాకు రెబ్బలు వేసుకోండి. ఇలా కాడలతోనే వేస్తేనే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వేసుకుందాము. ఈ నువ్వుల పొడి టేస్ట్ని ఇస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారా, ఆఫ్టర్ 10 మినిట్స్ బోడకాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. ముక్క కంప్లీట్గా ఉడికిపోతుందండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ సీజనల్ వెజిటేబుల్ బోడకాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. యువర్ సాకేత ఫ్రమ్ సాకేతాస్ కిచెన్.